గుడ్ మార్నింగ్ ఇండియా. ఈరోజు నేను ఎగ్ బజ్జీ అయితే చేశాను. ఎలా చేశానో చూసేయండి మరి. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎలా చేశానో చూసేద్దామా? ముందైతే గుడ్డులని ఉడకబెట్టుకొని పొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ పిండి కలుపుకుందాం. కొద్దిగా శనగపిండి, అందులో కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం సోడా ఉప్పు వేసుకొని బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. బజ్జీ పిండిని బాగా కలిపామంటే బజ్జీలు స్మూత్గా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత ఎగ్ని బజ్జీ పిండిలో ముంచి బజ్జీలు అయితే వేయాలి. ఇలా అన్ని బజ్జీలు వేసేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత బాగా తిప్పుకోవాలి. చూడండి బజ్జీలు అయితే బాగా కాలిపోయాయి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు బజ్జీని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్, కొంచెం సాల్ట్, కారం కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, కొత్తిమీర చల్లుకుంటే ఎగ్ బజ్జీ రెడీ. వేడి వేడిగా ఎగ్ బజ్జీ రెడీ. అంతే అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.